ఎవరికైతే అంటే స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉందో, స్పెర్మ్ క్వాలిటీ తక్కువగా ఉందో, కాళ్ళల్లో నరాలు ఉబ్బాయి, నరాల వాపు అంటారు. ఎప్పుడైనా టెస్టిస్లో పెయిన్ వచ్చింది అంటే ఖచ్చితంగా లోపల ఏదో ఇన్ఫెక్షన్ ఉన్నట్టే. హలో వివర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి. ఈరోజు మనం వారికోసిల్ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలో ఎవరికైతే అంటే స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉందో, స్పెర్మ్ క్వాలిటీ తక్కువగా ఉందో, పిల్లలు పుట్టడంలో ఇబ్బందిగా ఉందో, అలాంటి వాళ్ళల్లో 30% పీపుల్లో వెరికోసిల్ ప్రాబ్లం ఉంటుంది. సో ఈ వెరికోసిల్ గురించి మనకు చాలా క్వశ్చన్స్ రావడము, ఈ వారికోసిల్కి ఆపరేషన్ చేయించుకోవాలా, వారికోసిల్ ఎందుకు వస్తుంది, ఇలాంటి డౌట్స్ అన్నీ రావడం మనకు చాలా కామన్. ఇప్పుడు వెరికోసిల్ అంటే ఏంటి అంటే, మనకు బాడీలో 2 రకాల బ్లడ్ వెజల్స్ ఉంటాయి, ఆర్టరీస్ అండ్ వీన్స్. ఆర్టరీస్ అంటే మనకు బ్లడ్ మన హార్ట్ నుంచి ఒక ఆర్గన్కి వచ్చే బ్లడ్ వెజల్స్ని ఆర్టరీస్ అంటాము. బ్లడ్ తీసుకొని వచ్చే ఆర్గన్స్ని. చెడు రక్తం మన బాడీలో నుంచి బయటికి వెళ్ళే మళ్ళీ బాడీ నుంచి హార్ట్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్ని వీన్స్ అంటాం. ఇప్పుడు మనకు చేతి మీద కనిపించేవన్నీ వీన్స్ అంటాం. మనకు సూపర్ఫిషియల్గా మన స్కిన్ కింద కనిపించేవన్నీ వీన్స్. వాటిల్లో ఆ పర్టికులర్ ఆర్గన్ నుంచి మళ్ళీ రివర్స్ హార్ట్కి చెడు రక్తం వెళ్తుంది. ఇలాంటి వీన్సే మనకు టెస్టిస్లో ఉండి అవి డ్యామేజ్ అయితే, ఆ డ్యామేజ్ అయినప్పుడు కనిపించే డ్యామేజ్డ్ వీన్స్ని మనం వారికోసిల్ అంటాం. వారికోసిల్ ఇంకో రూపంలో కూడా రావచ్చు. అంటే కొంతమంది కాళ్ళల్లో వస్తుంది, కాళ్ళల్లో నరాలు ఉబ్బాయి, నరాల వాపు అంటారు. అలా వచ్చినప్పుడు దాన్ని మనం వెరికోజ్ వీన్స్ అంటాం. సో టెస్టిస్లో వస్తే వెరికోసిల్ అంటాం. ఈ వెరికోసిల్ వల్ల ఏమవుతుంది అంటే, మన టెస్టిస్ నుంచి ఏదైతే చెడు రక్తం మళ్ళీ హార్ట్కి వచ్చి ప్యూరిఫై అయ్యి మళ్ళీ హెల్తీ బ్లడ్ లోపలికి వెళ్ళాలో ఆ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది కదా, ఆ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. ఆ సిస్టమ్ డిస్టర్బ్ అయినప్పుడు మనకు చెడు రక్తం టెస్టిస్లో పెరిగిపోతుంటుంది, లేదా అక్కడక్కడే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆ చెడు రక్తంలో మనకి ఏమవుతుంది, ఆక్సిజన్ ఉండదు, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది, మనకు చెడు రక్తంలో ఉన్న టాక్సిన్స్ అన్నీ అక్కడే ఉండిపోతాయి. ఇవన్నీ ఉండడం వల్ల టెస్టిస్లో హీట్ పెరిగిపోతుంది. ఇలా ఉన్నప్పుడు అంటే ఆక్సిజన్ లేని స్టేట్లో ఉన్నప్పుడు మనకు టెస్టిస్ పనిచేయడం స్లోగా తగ్గిపోతుంది. మగవాళ్ళలో ఈ టెస్టిస్ ఫంక్షన్ ఏంటి అంటే 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి టెస్టోస్టిరాన్ ఉత్పత్తి, రెండోది స్పెర్మ్ కణాల ప్రొడక్షన్ అంటే వీర్యం ఉత్పత్తి అవ్వడం. సో శుక్ర కణాలు అంటారు, లేకపోతే స్పెర్మ్స్ అంటారు, ఇవి ఉత్పత్తి. సో ఎప్పుడైతే టెస్టిస్కి బ్లడ్ సప్లై కాంప్రమైజ్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది, మనకు ఈ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల ఆక్సిజన్ మనం తినే ఆహారంలో నుంచి న్యూట్రియంట్స్ టెస్టిస్కి అందకపోవడం వల్ల, సో టెస్టిస్లో కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోవడం వల్ల స్పెర్మ్ ప్రొడక్షన్ తగ్గుతుంది, అలాగే టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ తగ్గుతుంది. కానీ డాక్టర్ ఇవి వారికోసిల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆపరేషన్ చేయించుకోవాలంటే అది గ్రేడ్ని బట్టి, దాని డ్యామేజ్ని బట్టి ఉంటుంది. జనరల్గా గ్రేడ్ 1 వారికోసిల్ అంటే వారికోసిల్లో మనకు 4 మేజర్ గ్రేడ్స్ ఉంటాయి, 1, 2, 3, 4. గ్రేడ్ 5 అని ఉంటుంది, కానీ అది ఓన్లీ నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో వచ్చేదాన్ని బట్టే ఉంటుంది. సో గ్రేడ్ 1 ఉన్నప్పుడు జనరల్గా మనకు ఎటువంటి సర్జరీ అవసరం లేదు. ఎందుకంటే డ్యామేజ్ అనేది ఓన్లీ 20% టెస్టిస్లో ఉంటుంది. సో దాన్ని మనం మందులతో టెంపరీగా కంట్రోల్ చేయొచ్చు, క్యూర్ చేయలేము. అంటే ఉన్న వారికోస్ వీన్స్ అంటే వారికోస్ సిటీస్ని మనం మందులతో తగ్గిపోయేలాగా చేయలేము. కానీ దానివల్ల ఏదైతే డ్యామేజ్ ఉందో ఆ డ్యామేజ్ని మనం మందులు ఇవ్వడం వల్ల దాన్ని బ్యాలెన్స్ చేయొచ్చు. గ్రేడ్ 2 ఉన్నప్పుడు జనరల్గా 50% ఆఫ్ టెస్టిక్యులర్ ఫంక్షన్ కాంప్రమైజ్ అవుతుంది, అంటే 40 to 60 అంటాం. సో అప్పుడు మనం ఏం చూడాలి, స్పెర్మ్ కణాలు బాగానే ఉన్నాయి, క్వాలిటీ బాగుంది అంటే మందులు ఇస్తాం. ఒకవేళ అక్కడ ప్రాబ్లం ఉంది, బాగా స్పెర్మ్ కణాలు తగ్గిపోతున్నాయి అంటే గ్రేడ్ 2 అంటే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అంటే గ్రేడ్ 2లో మనము ఆపరేషన్ చేయొచ్చు, కొన్నిసార్లు అవసరం లేకుండా కూడా మనం ట్రీట్ చేయొచ్చు. గ్రేడ్ 1కి అయితే అసలు అవసరం లేదు, గ్రేడ్ 2లో అయితే ఆపరేషన్ అవసరమా లేదా చూసుకొని మందులతో ఇంప్రూవ్ కాకపోతే అప్పుడు ఆపరేషన్ చేయాలి.
ఒక్కసారి గ్రేడ్ 3, గ్రేడ్ 4కి వచ్చిందనుకోండి, డ్యామేజ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎటువంటి డ్యామేజ్ జరగచ్చు అంటే టెస్టికులర్ సైజ్ తగ్గిపోవడము, అంటే టెస్టిస్ ష్రింక్ అయిపోవడము, తర్వాత టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ పర్మనెంట్గా తగ్గిపోతూ రావడము, స్పెర్మ్ ప్రొడక్షన్ పర్మనెంట్గా తగ్గిపోతూ రావడము. సో ఇలాంటి చేంజెస్ వస్తాయి. ఇవి గ్రేడ్ 3లో ఉన్నప్పుడు 80% ఆఫ్ ద టెస్టిస్కి బ్లడ్ సప్లై ఉండదు. అంటే రఫ్లీ ఓన్లీ 20% టెస్టిస్కి బ్లడ్ సప్లై ఉంటుంది. అందుకని మన ఫంక్షన్ కూడా జనరల్లీ 20%లో అయిపోతుంది. కొన్ని రోజుల పాటు అలా కంటిన్యూ అయితే ఆ టిష్యూ డ్యామేజ్ అవుతూ రిమైనింగ్ టిష్యూ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని గ్రేడ్ 3 ఉన్నప్పుడు వీలైనంత వరకు సర్జరీ చేసి టెస్టిస్ని ప్రొటెక్ట్ చేయడం ఇంపార్టెంట్. సో గ్రేడ్ 4 ఉందనుకోండి, అంటే గ్రేడ్ 3లోనే అది ఇంకా అడ్వాన్స్డ్ అన్నట్టు. సో అందుకని గ్రేడ్ 3 ఉన్నా గ్రేడ్ 4 ఉన్నా కంపల్సరీ సర్జరీ చేసుకోవాలి. గ్రేడ్ 2 ఉంటే అవసరం ఉంటేనే సర్జరీ చేసుకోవాలి. గ్రేడ్ 1 ఉంటే ఆపరేషన్ అవసరం లేదు. డాక్టర్ గారు ఇప్పుడు గ్రేడ్ 1లో ఉన్నది గ్రేడ్ 3కి పెరగచ్చు కదా అంటే కొంతమందికి కొన్ని ఇయర్స్ పట్టచ్చు. కొంతమంది పేషెంట్ చూస్తూ ఉంటాము గ్రేడ్ 1లోనే 10-15 ఇయర్స్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లైఫ్ లాంగ్ గ్రేడ్ 1లో ఉన్నా కూడా అటు హార్మోన్ ప్రొడక్షన్ కానీ స్పెర్మ్ ప్రొడక్షన్ కానీ తగ్గకపోవచ్చు. ఎవరికైతే గ్రేడ్ పెరుగుతూ ఉందో, అంటే గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2కి వచ్చిన తర్వాత అది ఖచ్చితంగా గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 3కి ఎప్పుడో ఒకసారి వెళ్తుంది. అంటే దాన్ని ప్రోగ్రెసివ్ అన్నట్టు. అప్పుడు అలాంటి వాళ్ళకు ఆపరేషన్ చేయాలి. అదర్వైజ్ గ్రేడ్ 1కి జనరల్గా ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది డాక్టర్ గారు నాకు టెస్టిస్లో పెయిన్ వచ్చింది, నేను లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, స్కాన్ చేశారు, స్కాన్ చేస్తే గ్రేడ్ 1 వారికోసిల్ వచ్చింది, మీకు పెయిన్ ఈ వారికోసిల్ వల్లనే అని చెప్పి ఆపరేషన్ చేశారు, అయినా నాకు తగ్గలేదు అని చాలామంది వస్తూ ఉంటారు. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వారికోసిల్ వల్ల నొప్పి రాదు. పూర్వకాలంలో అసలు ఎప్పుడు అండర్వేర్స్ వాడినప్పుడు పెద్ద పెద్ద వారికోసిల్స్ కింది వరకు టెస్టిస్ కింది వరకు సాగిపోయి అలాంటి దాంట్లో బరువు వల్ల ఎక్కువసేపు నిలబడితే ఏదో లాగినట్టు అనిపించవచ్చు, అంతేగాని పెయిన్ రాదు. ఎప్పుడైనా టెస్టిస్లో పెయిన్ వచ్చింది అంటే ఖచ్చితంగా లోపల ఏదో ఇన్ఫెక్షన్ ఉన్నట్టే. సో తొందరపడి వారికోసిల్ చేయించుకోవద్దండి. నొప్పి కోసం వారికోసిల్ చేయించుకున్న వాళ్ళలో చాలామందికి నొప్పి తగ్గదు, ఎందుకంటే ప్రాబ్లం అది కాదు కాబట్టి. సో ఎవరికైతే నొప్పితో వారికోసిల్ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఏంటంటే అసలు నొప్పికి కారణం ఏంటి, ఇన్ఫెక్షన్ అయితే ఏ ఇన్ఫెక్షన్, దాన్ని ట్రీట్ చేసుకొని తర్వాత వారికోసిల్ చేయించుకోవాలి. లేదా ప్యారలల్గానే వారికోసిల్ చేయించుకున్న తర్వాత నొప్పికి టాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది. రెండుకి సంబంధం లేదు. సో గుర్తుపెట్టుకోండి. సో వారికోసిల్ గురించి క్లియర్గా చెప్పాను కదా. ఈ వారికోసిల్ గురించి కొన్ని వందల సందేహాలు ఉండొచ్చు. ఎందుకంటే నార్మల్గా ఆ వారికోసిల్ ఉన్న వాళ్ళకు తెలుస్తుంది. అంటే చాలా డౌట్స్, ఎటువంటి సర్జరీ చేయించుకోవాలి, ఎంబోలైజేషన్ చేయించుకోవాలా, లేకపోతే మైక్రో సర్జరీ బెటరా, ఎన్ని రోజులు రెస్ట్ ఉండాలి, ఇది పెయిన్లెస్. ఇన్ జనరల్ చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. ఇది డే కేర్ ప్రొసీజర్. మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంత చిన్న ప్రొసీజర్, జనరల్లీ పెయిన్లెస్ ప్రొసీజర్. బట్ దీని గురించి ఏదైనా వీడియోస్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, దాని గురించి వీడియోస్ చేస్తాను. ఎందుకంటే వారికోసిల్ గురించి మాట్లాడాలంటే మనం ఒక 20-30 వీడియోస్ చేసుకోవచ్చు. సో ఏదైనా కామన్ క్వశ్చన్స్ ఉంటే వాటికి సంబంధించిన వీడియోస్ చేస్తాను.